నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని బైర్లుటిగూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పుట్టిన 2 నెలల పసికందు మరణంతో ఆ కుటుంబంలో మొదలైన ఆవేదన చివరకు రక్తపాతానికి దారితీసింది. తన కుమారుడి మృతికి భార్యే కారణమనే అనుమానంతో తీవ్ర మద్యం మత్తులో ఉన్న తండ్రి వెంకటేశ్వర్లు విచక్షణ కోల్పోయి విల్లంబులతో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో భార్యను కాపాడబోయిన అత్త కోటమ్మ కాలిలోకి బలంగా దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని బైర్లుటిగూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పుట్టిన 2 నెలల పసికందు మరణంతో ఆ కుటుంబంలో మొదలైన ఆవేదన చివరకు రక్తపాతానికి దారితీసింది. తన కుమారుడి మృతికి భార్యే కారణమనే అనుమానంతో తీవ్ర మద్యమత్తులో ఉన్న తండ్రి వెంకటేశ్వర్లు విచక్షణ కోల్పోయి విల్లంబులతో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో భార్యను కాపాడబోయిన అత్త కోటమ్మ కాలిలోకి బలంగా దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో బైర్లుటిగూడెంలో దారుణ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం బయలుటి చెంచుగూడెంలో ఏదైతే గిరిజన తాండా ఉందో ఆ గూడెంలో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో ఒక దంపతులకు 2 నెలల పిల్లవాడు చనిపోవడంతో దానికి కారణం భార్యనే అని చెప్పేసి ఆ గిరిజనులు ఎప్పుడైనా కానీ గొడవ చేసుకుంటే విల్లంబులు వేసుకునే సంస్కృతి నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. ఈ నేపథ్యంలోనే అంబుతో భార్య పైన దాడి చేసేందుకు కూడా దిగడం జరిగింది. దీంతో అత్త అడ్డుకోవడంతో అత్తకు బలంగా కాలికి విల్లంబు గుచ్చుకోవడం కూడా జరిగింది. అయితే ఎన్ని టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్నా కూడా ఈ గూడెల్లో మాత్రం ఇలాంటి అంబుదాడులు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఈ సంస్కృతి పోవాలని చెప్పేసి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ వీరు మాత్రం మద్యం మత్తులో ఈ విల్లంబులు వేసుకునే సంస్కృతి ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. అయితే తండ్రి వెంకటేశ్వర్లు దహన సంస్కారాలు పూర్తయ్యాక పూర్తిగా ఏదైతే పిల్లవాడి దహన సంస్కారాలు పూర్తయ్యాక పూర్తిగా మద్యం సేవించి భార్యపై వెంకటలక్ష్మి పైన విల్లంబుతో దాడి చేసేందుకు యత్నించాడు. అదే సమయంలో భార్యకు అడ్డుగా వచ్చిన అత్త కోటమ్మ కాలికి బలంగా గాయమైంది. వెంటనే స్థానికులు ఆమెను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం కూడా జరిగింది. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు కర్నూలుకు తరలించారు. అయితే దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ మధు.